కార్తీక పురాణం 6వ అధ్యాయం. దీపారాధన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము 4 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనియే మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమందును దీపారాధన చేయువారికి కైలాసము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తువులు చేయవలెను. వరిపిండితో గాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణం కూడా ఇయ్యవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ 4 రోజులు దానము చేసిన బ్రాహ్మణుకే ఇది కూడా దానమియ్యవలెను. సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచించవలెను. దానము చేయువారు చెప్పవలసిన మంత్రము: సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వ సంపదస్సు కావహం. దీపదానం ప్రదస్వామి శాంతిరస్తు సదమమ అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలెను. దీని అర్థం మేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునదియు సకల సంపదలు నిచ్చునది యగును. ఈ దీపము దానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజమిడి దక్షిణ తాంబూలమునివ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయురావృద్ధి కలిగి సుఖించరు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలగదు, దానిని వివరించదా నాలుకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గముకెగుట. పూర్వకాలమున ద్రావిడ దేశమునొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసి పని చేయొచ్చు, అక్కడే భుజించుచు. ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చినా ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనొచ్చు. ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనొచ్చు. దొంగలు దొంగలించిన కూడా తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనొచ్చు. సొమ్ము కూడబెట్టుకొనవలెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లల్లో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిన ఏమి? ఆమె ఒక దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసి వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగాడిని కూడా పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనము కూడబెట్టుచుండెను. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గం మధ్యన ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడ ఆ గ్రామంలోని మంచి చెడును తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా హితవచనములు ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరము శాశ్వతము కావు, నీటి బుడగ వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు. పంచభూతములు 7 ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగను. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి.
నీవు బాగా ఆలోచించుకొనము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమును నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యములు సంపాదించుకొనము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రత విధానము చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాంతం కాలము నది స్నానమాచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటకే జన్మరహితమైన మోక్షము. కావున కార్తీక మాసము వ్రతములో అంత మహత్యమున్నది. 6వ అధ్యాయము. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.